మోదీని చూస్తే కాంగ్రెస్ నేతలకు కడుపు మంట అని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగమాగమవుతున్నారని ఎద్దేవా చేశారు. 4వసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ గొప్పలు చెప్పడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏ నుంచి జెడ్ వరకు కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. మేము తర్వాత పొత్తు పెట్టుకోలేదు రఘు. 2014లో 2 సభలలో కూడా 2/3 మెజార్టీకి అడుగులు పడుతున్నాయన్న. తప్పకుండా అడిగి రీచ్ అవుతాం. వర్షాకాల సమావేశాలు జూలై 3 పోయినాక యూపీఏ 1 అని జుడాయించుకొని వాళ్ళని కలుపుకొని అధికారం కోసం ఒకటి కాలేదు. మేము మిత్రధర్మాన్ని పాటిస్తా ఉన్నాం. మేము ఎన్డీఏగా పోటీ చేసినాం, ఎన్డీఏకి మెజార్టీ వచ్చింది. అధికారం కోల్పోకుండా హాఫ్ అనేటువంటి మార్కుని దాటినమా దాటలేదు. 4399 రోజులు దాటి ముందుకు పోతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక ఆగమాగం అవుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఓటు చోరీ కాదు సీటు చోరీ జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి ఓపిక ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా ఎవరైనా సరే ఏ చౌరస్తా కన్నా చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారేమో ముందు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ కు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ రోజు కూడా గౌరవం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చి మాకు ఓటు చోరీ, సీటు చోరీ, ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. సో పీపుల్ ఆర్ కంపేరింగ్ విత్ ఇజ్రాయిల్. మొన్న పెద్ద మనిషి అంటాడు, ఇజ్రాయిల్లా నల్లా ఇప్పితే చెట్టు మొదట్లో పోయి నీళ్లు పడతాయట అని చెప్తాడు. ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడాలన్నా, ఇజ్రాయిల్ ఎంత ఉంటుందంటే మా పాత మెదక్ జిల్లా అంతా కూడా ఉండదు. మొత్తం ఇజ్రాయిల్ దేశం ఎంత ఉంటుందంటే మెదక్ జిల్లా అంతా కూడా ఉండదన్న. ఇక మెదక్ జిల్లాలో ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తలేవా? సీదా కంపారిజన్. ఇజ్రాయిల్ కూడా ఒక దేశం, ఇండియా తోటి పోటీ పడి కంపేర్ చేస్తారు. అన్నిటికంటే పెద్ద దేశం విస్తీర్ణంలో అని చెప్పుకునేటువంటి అమెరికా మొత్తం జనాభా ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానంగా ఉంటుంది. మేము ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోలేదు రగ. 2014